త్వరలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న తరుణంలో ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం అవుతోంది. చంద్రబాబు దావోస్ పర్యటన, జన్మభూమి వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే రిపబ్లిక్ డే రోజున విశాఖ బీచ్లో తలపెట్టిన ప్రత్యేక హోదా పోరుని ఎలా ఎదుర్కోవాలనే విషయం కూడా ఈ భేటీలో ప్రధాన అంశం కానుంది. ఓవైపు బడ్జెట్ కసరత్తు, మరోవైపు హోదా సెగలు రాజుకుంటున్న వేళ ఏపీ కేబినెట్ భేటీ కాబోతుంది. ఆర్కే బీచ్లో ప్రత్యేక హోదా కోసం యువత చేపడుతున్న నిరసనలు, దానికి వైసీపీ, జనసేన వంటి పార్టీల మద్దతు వంటి అంశాలు సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అటు విద్యుత్ ఛార్జీలను పెంచాలన్న డిస్కంల ప్రతిపాదనలపై కూడా చర్చించనుంది మంత్రి మండలి. రాజధాని నిర్మాణానికి సంబంధించిన హడావుడి ప్రారంభమైనప్పటి నుంచి విజయవాడ, గుంటూరు నగరాల్లో భారీగా అద్దెలను పెంచేశారు. దీనిపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు చంద్రబాబు. అద్దెలను నియంత్రణ చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్న ప్రభుత్వం రెంట్ కంట్రోల్ బిల్లును తీసుకురావాలని డిసైడ్ అయ్యింది. ఈ బిల్లుపై కేబినెట్ భేటీలో చర్చించి ఓ నిర్ణయం తీసుకోబోతున్నారు. అర్బన్ హౌసింగ్ కు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది రాష్ట్ర కేబినెట్. ఈ సమావేశంలో 1,20,106 ఇళ్ల నిర్మాణానికి సంబంధించి పరిపాలనా అనుమతులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే మోడల్ బిల్డింగ్ బై లాస్ కు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సులను కేబినెట్ చర్చించనుంది. 10 మున్సిపాలిటీల పరిధిలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి భూముల కేటాయింపుకు కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కర్నూలు జిల్లాలో భారీ సోలార్ విద్యుత్ ప్రాజెక్టు కోసం రాష్ట్ర విద్యుత్ కార్పొరేషన్కు 4,000 ఎకరాల భూములను కేటాయించనుంది. అలాగే అనంతపురం, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో వివిధ సంస్థలకు భూముల కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఏపీ కేబినెట్ భేటీకి స్పీకర్ హాజరు కావడంపై మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. పిఎంఆర్, కేబినెట్ మీటింగ్ ఎప్పుడు మొదలవుతోంది? స్పీకర్ ఎందుకు వస్తున్నట్లు? సంతోష్, ఇవాళ జరగబోయే ఏపీ కేబినెట్ భేటీ చరిత్రలో నిలిచిపోనుంది. ఒక విధంగా చెప్పాలంటే కేబినెట్ భేటీకి ఒక స్పీకర్ హాజరు కావడం అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇదే చరిత్రలో తొలిసారిగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు చూసుకుంటా ఉంటే స్పీకర్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన పదవిగా ఉంటుంది. అసలు ఆ పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తారు. అసలు సెక్రటేరియట్ ప్రాంగణంలోకే స్పీకర్ అనే అతను అనే వ్యక్తి అడుగు పెట్టాల్సిన పరిస్థితి రాదు. సో ఈ నేపథ్యంలో ఇవాళ జరగబోయే కేబినెట్ భేటీకి స్పీకర్ హాజరు కావడం పట్ల కొంత చరిత్ర దిశగానే నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. సో ప్రధానంగా చూసుకుంటా ఉంటే మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు ఫిబ్రవరిలో అంటే వచ్చే నెల 10, 11, 12 తేదీల్లో జరగబోతోంది. దీనికి సంబంధించి ఆహ్వానించడానికి సీఎంని అలాగే మంత్రులను ఆహ్వానించడానికి స్పీకర్ ఈ కేబినెట్ సమావేశానికి హాజరవుతున్నారు. సీఎంతో కానీ ఇతర మంత్రులతో విడిగా భేటీ అయ్యి వాళ్ళని ఆహ్వానించే అవకాశం ఉన్నప్పటికీ ఒక మంచి ఉద్దేశంతో జాతీయ స్థాయిలో దీనికి ఫోకస్ కల్పించే దిశగా గత కొంతకాలంగా స్పీకర్ తన భుజస్కంధాల మీదే మహిళా పార్లమెంటేరియన్ సదస్సు నిర్వహణకు సంబంధించిన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు, కసరత్తులు చేస్తున్నారు. సో దీంట్లో భాగంగా ఆ పార్లమెంటేరియన్ సదస్సుకు మరింత ఫోకస్ కల్పించే దిశగా ఈ కేబినెట్కి హాజరు కావడం ద్వారా ఆ సదస్సుకు మరింత ఫోకస్ వస్తుందనే భావనలో స్పీకర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దీంట్లో భాగంగానే కేబినెట్కి స్పీకర్ హాజరై వాళ్ళని ఆహ్వానిస్తే మరింత ప్రాధాన్యత లభిస్తుంది అన్న అభిప్రాయంతో ఈ సమావేశానికి స్పీకర్ హాజరు కాబోతున్నట్లుగా మనకి తెలుస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటామంటే ఒక కేబినెట్ సమావేశానికి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్ హాజరు కావడం ఇదే తొలిసారని చెప్పుకోవచ్చు. సంతోష్, పిఎంఆర్, అయితే ఇంకా ఏపీ కేబినెట్ లో ఎవరెవరు హాజరయ్యారు? ఏ అంశాలపై ప్రధానంగా చర్చకు రానున్నాయి? సంతోష్, కేబినెట్ సమావేశం 11:30కి స్టార్ట్ కాబోతుంది. ఈ సమావేశంలో
ప్రధానంగా ఏదైతే గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు సంక్షేమ పథకాలకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అలాగే ఇటీవల జరిగిన జన్మభూమి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుల్ని ఏ విధంగా పరిష్కరించాలనే దిశగా చర్చించడంతో పాటుగా రెంట్ కంట్రోల్ యాక్ట్కి సంబంధించి రెంట్ కంట్రోల్ బిల్లుని తీసుకొచ్చే అంశం మీద ఈ సమావేశంలో కేబినెట్ భేటీలో చర్చించే అవకాశాలు ఉన్నట్లుగా మనకు సమాచారం అవుతుంది. దీంతో పాటు పలు సంస్థలకు భూ కేటాయింపులతో పాటుగా మోడల్ బిల్డింగ్ బైలాస్కు సంబంధించి మోడల్ బిల్డింగ్ బైలాస్కు సంబంధించిన సవరణలు చేపట్టే దిశగా ఇప్పటికే కేబినెట్ ఏదైతే కేబినెట్ సబ్ కమిటీ ఏదైతే ఉందో అది మంత్రివర్గానికి సిఫార్సు చేసింది. ఆ మంత్రివర్గ సిఫార్సుల మీద చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. దీంతో పాటుగా జనవరి 26వ తేదీ ఏదైతే ఆర్కే బీచ్లో చేస్తున్నారో ఆ అంశాల మీద కూడా లా అండ్ ఆర్డర్ పరిస్థితి మీద కూడా కొంత సమీక్షించే అవకాశాలు ఉన్నట్టుగా మన సమాచారం అవుతుంది.